హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అదేవిధంగా ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు కూడా అవసరమైనటువంటి అనేక వీడియోస్ ఎడ్యు9 ఎప్పటికప్పుడు మీకు రూపొందిస్తూ ఉంటుంది. ఈరోజు నేను చేయబోయేటువంటి వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. అంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందని చెప్పేసి మా నాన్నమ్మ నాకు ఒక సామెత చెప్పేది. దీని ప్రకారంగా ఏమీ లేనటువంటి ఇస్తరాకులు మార్కెట్లో చాలా ఎగిరెగిరి పడుతూ ఉన్నాయన్నమాట. సార్, మరి వాళ్ళు అన్నీ లేనటువంటి వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారని మీరు అంటున్నారు కాబట్టి కొంచెం బలమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి సంస్థలు ఏమున్నాయి? ఈరోజు న్యూ ఏజ్ కాలేజెస్ అనే పేరుతో ఎవడికి దోచింది వాడు దోస్తూనే ఉన్నాడు. నిజమే, మనకు 175 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో, ఒక 200 చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ సిలబస్ అంతా అవుట్డేట్ అయిపోయింది. అగ్రీడ్. మనము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో మనం చేరేటప్పుడు సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, కేఎంఐటి, సిబిఆర్ టాప్ 10 కాలేజీలు చూసుకొని చేస్తాం కదా. కానీ ఈ న్యూ ఏజ్ కాలేజెస్లో కేటగరైజేషన్ అనేది ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక 3-4 ఇయర్స్ హైయెస్ట్ ఏజ్. అప్గ్రేడ్ లాంటి వాళ్ళకైతే ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. రిమైనింగ్ చాలా సంస్థలు, సన్స్టోన్ లాంటి వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఒక 3-4 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఈ కేటగిరీ చేద్దామనేటువంటి ప్రయత్నం అనేకసార్లు నేను అనుకున్నానులే, కానీ నాకే ఒక రకమైనటువంటి క్లారిటీతో చెప్పాలి. ఎందుకంటే ఒక సంస్థ గురించి కానీ, ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది. కాబట్టి ఒక నిజాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. అయితే లాస్ట్ టైం కొంత భాగం నేను దీన్ని కవర్ చేశాను. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. చాలామందికి ఇది విచిత్రంగాను వింతగాను అనిపించవచ్చు, కానీ కొన్నేళ్ల నుంచి ఇది ఉంది. కాకపోతే వీళ్ళు పెద్దగా మార్కెటింగ్ చేయరు. ఈ ఖాళీ ఇస్తరాకులు వచ్చి మీ కాలేజీ ప్రిన్సిపాల్తో ములాఖాత్ చేసి మీ దగ్గరకు వచ్చి ప్రజెంటేషన్ చేసే పంచాయతీ బెటరు. వీళ్ళకి రెఫరల్స్ ఉంటాయి, ఆల్రెడీ వీళ్ళ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇంకొక స్టూడెంట్స్ని రెఫర్ చేస్తుంటారు. ఈ రకంగా జరుగుతుంటుంది తప్ప కాలేజీల్లోకి వచ్చేసి ఈ దవర్లు మేళం వాయించేటువంటి పంచాయతీ వీళ్ళు చేయరు అన్నట్టు. అందువల్ల మీకు పెద్దగా ఈ కాలేజీలు నేను చెప్పేటువంటి సంస్థలు కొత్తగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎక్కడో నార్త్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు, లేకపోతే కొన్ని వాళ్ళు వచ్చేసి మీ కాలేజీల్లో సెమినార్స్ చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కానీ సిబిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ కానీ ఎక్కడైనా మీ కాలేజీలకు వచ్చి సెమినార్ చెప్పడం మీరు విన్నారా? వినలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ లెగసీ ఉంది. ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య ఈ కాలేజీలు ఎప్పుడైనా మీకు వచ్చి అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మీరు చూసారా? మీరు చూడండి, ఎల్పియు యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ చాలామంది వచ్చేసి మీకు చెప్తూనే ఉంటారు, మాది అట్టుంటుంది ఇట్టుంటుంది. ఇట్టుంటుందని చెప్పడంలోనే ఒక రకమైనటువంటి డొల్లతనం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది చాలా గంభీరమైనటువంటి కాన్సెప్టు. ఇది నేను కాలేజీ నడుపుతున్నటువంటి రోజులు కూడా ఒక ప్రయత్నం చేశాను, కానీ సో ఆ సిస్టంలో అది వీలవక నేను ఆ క్షణంలో కొంతవరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ చాలా సంస్థలు ఈ సంవత్సరం కేటగారికల్గా ఈ న్యూ ఏజ్ కాలేజెస్కి అయితే నేను తప్పనిసరిగా కేటగరైజేషన్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క హవా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 20 నుంచి 25 వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 30,000 మంది దాకా కూడా న్యూ ఏజ్ కాలేజీలో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాల మధ్య మంచేది చెడేది అనేది చెప్పడం నేను బాధ్యతగా అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీకు వివరిస్తాను. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ చేసే సంస్థలు నిజంగా భారతదేశంలో ఉన్నాయా? ఉంటే వాడి క్రెడిబిలిటీ ఏంటి? దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ఏందనేది ఈరోజు వీడియోలో చూద్దాం. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇండియాస్ ప్రీమియర్ టెక్ బూట్ క్యాంప్స్, ద పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ రెవల్యూషన్, ఏ స్ట్రాటజిక్ అనాలిసిస్ ఫర్ 25-26. టెక్ రంగంలో ఉద్యోగాల కోసం పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్, దీనికి షార్ట్గా పిఏపి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ విధానము ఒక విశ్లేషణ. దీంట్లో ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ అనేది ఉంటుందండి. ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ అంటే మీకు 4 సంవత్సరాలు వాళ్ళు, లేకపోతే 4 సంవత్సరాలు 1 year 2 years మీ కోర్సును బట్టి వాళ్ళు చదువు చెప్తారు, మీకు ఉద్యోగం ఇప్పిస్తారు. వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో నుంచి, జీతం వచ్చిన దాంట్లో నుంచి మీరు కొంత పర్సంటేజ్ని వాళ్ళకి షేర్ చేయాలి. చెప్తారు చూడండి, ఒక్క మగాడు దమ్మున్న మగాడు అని చెప్తుంటారు కదా. కొంతమంది నిజంగా దమ్ము చూపిస్తూ ఉంటారనమాట. ఇండివిజువల్ ప్లేయర్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ మంద పంచాయతీ కాదు, గుంపులుగా తీసుకోరు వీళ్ళు. జనరల్గా ఏదో ఒక లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటారు. 100, 200, 500, 1000, 2000 వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకుంటారు.
వాళ్ళందరినీ మంచిగా సాది వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. మీరు ప్లేస్ అయితేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇవ్వబడలేదు. చాలా గట్స్ కావాలి కదా, పిల్లలకి గట్స్ కావాలి, చెప్పేవాడికి కూడా గట్స్ కావాలి. అట్లా గట్స్ ఉన్నటువంటి కొన్ని సంస్థల్లో మసాయి స్కూల్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మసాయి, MASAI పేరు. ఆల్మా బెటర్, యాక్సియో జాబ్, ఇలా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. బట్ మసాయి ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఈ యొక్క విధానంలో. సో స్కిల్ గ్యాప్ ఇండియాలో ఉంది. ఎందుకంటే డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు. ఇదే నేటి ప్రధాన సమస్య. ట్రెడిషనల్ కాలేజెస్ ఆఫన్ ఫెయిల్ టు టీచ్ ఇండస్ట్రీ రెడీ కోడింగ్ స్కిల్స్. టాప్ కంపెనీస్ డిమాండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ థియరీ. సాఫ్ట్వేర్కి కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ కేవలం పుస్తకాలు చదువు కాదన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇక్కడ నేను ఒక రీసెంట్గా స్కేలార్ కాలేజ్కి వెళ్ళాను అనమాట బెంగళూరులో. యాక్చువల్గా ఇంకొక దారుణమైన సమస్య ఏం చెప్పంటారా, ఇజ్జత్ తీసుకునే పనులు మనం చాలా చేస్తాము. అటువంటి పనులు మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైందని చెప్పాలి. ఆల్రెడీ తొలితరం సాఫ్ట్వేర్ కంపెనీస్, తొలితరం IT రెవల్యూషన్స్లో బెంగళూరు, హైదరాబాద్ని అధిగమించి మొదటి నుంచి వాళ్ళు అభివృద్ధి చెందారు. తర్వాత యూనివర్సిటీ రెవల్యూషన్లో వాళ్ళకి చెన్నై వచ్చి యాడ్ అయింది. ఈరోజు హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి. ఏది, మేము కూడా ఎడ్యుటెక్ కంపెనీస్ లేకపోతే న్యూ ఏజ్ కాలేజెస్ అని స్టార్ట్ అయినాయి. ఎంతమంది అయినా రండి, మేము చదువు చెప్పేస్తాం. లిమిట్లే, మెరిట్ని సెట్ చేసుకునేటువంటి మార్గం లేదు. 10,000 మంది వస్తారా రండి, 20,000 మంది వస్తారా రండి, మేమంతా మీకు న్యూ ఏజే చెప్పేస్తాం. ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్స్కి డోర్లు బార్లా తెరిచి గల్లా పెట్టి తీసుకొని కూర్చుందంటేనే అది ఒక బేకార్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎందుకు CBIT ఎందుకైంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ ఆఫ్ ది మెరిట్ పిల్లలందరూ అక్కడ ఉన్నారు. ఈరోజు స్కేలార్ తీసుకున్నట్లయితే 100 అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్తే ఓన్లీ 2 to 3% అప్రూవల్ రేట్ ఉంది. అంటే యాక్సెప్టెన్స్ రేట్ అంటారు ఫారిన్ టర్మ్స్లో తీసుకున్నప్పుడు. అట్లున్నప్పుడు ద మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. పోయిన వాళ్ళందరినీ తీసుకుంటే మామూలుగా సాఫ్ట్వేర్లో 10%, 15%, మ్యాక్స్ ఆఫ్ 20% కన్నా ఉద్యోగం రావు. ఈ 20%లో లేనటువంటి విద్యార్థులను తీసుకొని మేము ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నటువంటి దుర్మార్గులు మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో అటువంటి సంస్థలని ఎప్పుడైతే డోర్లు ఓపెన్ చేసేసి అందరినీ తీసుకుంటామనేటువంటి ఏ సంస్థని కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఓకే, సో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మోడల్లో సార్ నిజంగా మీకు వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తారనుకున్నట్లయితే మసాయిలో చేరండి, డబ్బులు కట్టొద్దు. మీరు ఎంట్రన్స్ క్లియర్ చేస్తే, మసాయి ఎంట్రన్స్ మీరు క్లియర్ చేస్తే, మీరు రోజుకు 12 గంటలు చదివితే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. అంతే. మీకు ఉద్యోగం వస్తేనే వాళ్ళకి ఫీజు కట్టాలి. జీరో అప్ఫ్రంట్ ఫీజు. ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా, 10,000 రూపాయలు కట్టించుకుంటారా, 5,000 కట్టించుకుంటారా, లేకపోతే ఏమీ కట్టించుకోరు. ఓన్లీ అగ్రిమెంట్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు కానీ క్వాలిఫై అయితే ఎన్రోల్ చేసుకుంటారు. మసాయి మిమ్మల్ని క్వాలిఫై చేసిందంటేనే మీరు జనరల్గా ఒక 50% మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టు. రిమైనింగ్ మొత్తం మీ చేతిలో ఉంటుందన్నమాట. ISA అంటే ఏంటంటే ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్. పే ఏ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ ఓన్లీ ఆఫ్టర్ హైరింగ్. మీకు ఉద్యోగం వస్తేనే పేమెంట్. మినిమం శాలరీ క్యాప్. మీరు ఒక థ్రెషోల్డ్ అంటే ఒక బేసిక్ శాలరీ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో మనం వెళ్తున్నాం అన్నట్లయితే నెలకు 5,000, 10,000, 20,000 వీటిని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనరు, కూలి పనులు అంటారు. దాన్ని ఇప్పించి కూడా చాలామంది బోర్డులో వేసుకునేటువంటి మహానుభావులు ఉంటారు. కానీ బట్ బేసికల్గా ఒక మినిమం టు మినిమం శాలరీ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక 5 లక్షలు ఉంటే దాన్ని ఒక శాలరీ అంటారు. అట్లా వస్తేనే మీరు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలన్నమాట. కనీస వేతనంతో కూడిన జాబ్ రాకపోతే మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో మసాయి స్కూల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాకు నచ్చినటువంటిది, ఎందుకంటే నేను రోజుకు 18 గంటలు పనిచేస్తానండి. నాకు అలా పని చేయకుండా ఊరినే సోంబేరి చట్టంగా అపరిచితుల్లో ఒకడు అరుగు మీద పండుకొని ఉంటాడు చూడండి. ఏం చేస్తున్నావు అంటే, ఏముందండి నేను కష్టపడ్డాను, క్వార్టర్ షాప్కి పోయినాను, క్వార్టర్ తెచ్చుకున్నాను, తాగినాను, పనుకున్నాను, మళ్ళీ పోతాను, మళ్ళీ తెచ్చుకుంటాను, డబ్బులు ఎట్లా వస్తాయంటే అమ్మను కూడా తప్ప. ఇట్లాంటి బ్యాచ్తో నడవదు అసలు. అలాంటి బ్యాచ్ వాళ్ళు ఈ వీడియోకి సంబంధం లేదు. మీరు వీడియో స్కిప్ కొట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. మీకు సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను నేను. ఆ పంచాయతీలో ఇక్కడ పెట్టదు. ఎవరైతే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారో, నిజంగా మీరు కష్టపడి సాధించి మీ యొక్క పేదరికాన్ని లేకపోతే మీ యొక్క గోల్స్ని, మీ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చాలనుకుంటారో ఈ వీడియో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళండి తప్ప రిమైనింగ్ కూడా స్కిప్ కొట్టి వెళ్ళిపోండి. మీరు చూడొద్దు ఈ వీడియో. ఓకే, సో మసాయి స్కూల్లో ఏంటంటే 11 గంటల నుంచి ఉదయం మొదలు పెడితే రాత్రి 11 గంటల దాకా మీరు స్టడీస్ చేయాలి. సరే, ఇది అన్యాయం, అక్రమం. 11 గంటల మనుషులు ఎవరన్నా కష్టపడతారా? నీకు డ్రీమ్ ఉన్నోడు కష్టపడతాడు, అవసరం ఉన్నోడు కష్టపడతాడు. నీకు అవసరం లేనప్పుడు ఈ పర్టికులర్ వీడియో నీకు సంబంధించింది అయితే కాదు. సో నాకు యాక్చువల్గా దీన్ని చూసిన తర్వాత
నేను బీవీ సుబ్బయ్య రెసిడెన్షియల్ స్కూల్ అని పేర్నమెట్లో చదువుకున్నాను అనమాట. మేము ఎప్పుడు కూడా రోజు 10 గంటలు మినిమం ఆ బుక్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసి ఉండేవాళ్ళం. మాకు ఇప్పుడు కూడా అదే అలవాటు. ఒక మసాయి గురించే నేను అనట్లేదు. మసాయి లాగా మీరు చదివేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మా దగ్గర కూడా ఒక ఆప్షన్ ఉంది. రూపాయి కట్టొద్దు. ఓన్లీ జేఈలో మంచి పర్సంటైల్ ఉంటే మీకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం మేమే చూసుకుంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత పైసలు ఏంటి. కానీ ఎంజాయ్ చేస్తామనే బ్యాచ్కి మా దగ్గర తావలేదు. 11 గంటలు చదివే మీకు ఓపికంటే నేను కూడా టెక్నాలజీ నేర్పించి, టెక్నాలజీ అంటే గాలికి పోయే టెక్నాలజీ కాదు, రేపు ఏం తట్టుకొని నిలబడగలిగే టెక్నాలజీ నేర్పించి మీకు ఉద్యోగం ఇప్పించి తర్వాత మీ దగ్గర పైసలు తీసుకుంటా. చిచోరా కంపెనీ పంచాయతీ లేదు. చిచోరా కంపెనీ అంటే జరగని దాన్ని జరిగినట్టు భ్రమపడి, సరే ఇక ఆర్థోడాక్స్లో ఉంది. మీరు ఉన్న సిస్టమ్ అంతా 90% 90% అవే ఉన్నాయి కాబట్టి ఈ న్యూ ఏజ్ కాలేజెస్తో చాలా అప్రమత్తంగా ఉండాలి మిత్రమా. ఇట్లా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి స్క్రూటినీ చేసి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి చదువు చెప్పేటువంటి సంస్థల వరకు జెన్యూన్. డోర్స్ ఓపెన్ చేసినటువంటి ఆల్ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్, నో ఎగ్జంప్షన్. దీంట్లో వాళ్ళు నిలబడలేరు. రేపు పొద్దున మార్కెట్లో వాళ్ళు మునిగిపోతారు. వాళ్ళు మునుగుతూ మిమ్మల్ని కూడా ముంచుతారు. కాబట్టి ఒక క్రెడిబిలిటీ లేనటువంటి న్యూ ఏజ్ జనరేషన్ కాలేజెస్లో చేరవద్దు. కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రోగ్రామ్ కూడా ఒక కాలేజ్ ఉంటుంది. కాలేజ్ లేకుండా చేయలేము. కాకపోతే మేము రూపాయి తీసుకోము. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఇప్పుడు నేను ఆయన అంటున్నాను కదా, రేపు ఇంకోరు వచ్చి నన్ను అంటారు. నాకు అంత ఓపిక లేదు. నేను ఒక 50 మందిని 60 మందిని నేను చదివించగలను సంవత్సరానికి. అంతమందిని తీసుకుంటాను. నాకున్నటువంటి స్కిల్తో వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి వచ్చిన తర్వాత పైసలు తీసుకుంటాను. ఇది నా లెక్క. నేను ఒక 60 మందిని తీసుకుంటాను ఈ సంవత్సరం. ఇదే మార్కెట్కి మేము సింగిల్ ఎన్పి తీసుకోం. ఓన్లీ మేము పెట్టేటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాప్ అయితే మసాయి యొక్క క్రమశిక్షణ కానీ మీరు అందుకోగలిగితే, వేణుగోపాల్ రెడ్డి క్రమశిక్షణ, మసాయి క్రమశిక్షణ రెండు ఒకటే. మా దగ్గర కూడా చదువుకోవచ్చు, మీరు మసాయిలో కూడా చదువుకోవచ్చు. నా దగ్గర మసాయి కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళది డ్యూరేషన్ 6 months to 1 year ఉంటుంది. మన 4 years మీరు నా దగ్గర ఉంటారు కాబట్టి రోజు 11 గంటలు కానీ చదివితే మీరు అద్భుతాలే చేయొచ్చు. జాబ్ గురించి కాదు, రేపు పొద్దున మీరు ఒక పెద్ద కంపెనీ పెంచి ఎక్స్పాన్షన్ అయిపోయినా పర్లేదు. నిజంగా మీరు యూత్లో నిజంగా మీకు ఆ కమిట్మెంట్ అండ్ మీలో ఆ యొక్క జిజ్ఞాస ఉంటే మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. లేదా మీరు వేరే ఏదైనా Tier 2, Tier 3 ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లా లెవెల్లో చదువుతుంటున్నట్లయితే మీరు అక్కడ ఉండి కూడా మసాయిలో చేరి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ తీసుకొని బ్రహ్మాండంగా ఉద్యోగం కొట్టచ్చు. ఒక ఓన్లీ మార్కెటింగ్ స్టంట్ ద్వారా వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని నమ్మొద్దు. సో ఈ మసాయి స్కూల్లో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జాయినింగ్ ఫీజు 0, ట్రైనింగ్ అవుతుంది, జాబ్ ఆఫర్ వస్తుంది. వచ్చిన తర్వాత 18% శాలరీ వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం మీరు పే చేయాలి. వెరిఫైడ్ యావరేజ్ శాలరీస్ రేంజ్ ఫ్రమ్, జనరల్గా ఇక్కడ ఎంత శాలరీస్ ఉన్నాయంటే దొంగ శాలరీస్ లేవు. 50 లక్షలు 60 లక్షలు వేసుకోవట్లేదు బోర్డు మీద. వాళ్ళు చేయగలిగింది ఎంత 6 లక్షల నుంచి 7 లక్షలు, ఇది స్టార్టింగ్ శాలరీ. మేబీ మీరు అందులో మెరిట్ ఉంటే ఇంకా ఎక్కువ రావచ్చు, కానీ బట్ యావరేజ్ వచ్చిన చేరిన ప్రతి ఒక్కరికి ఈ శాలరీ వస్తుంది. మసాయిలో చేస్తే జాబ్ వస్తుంది అంతే. పేమెంట్ బిగిన్స్ ఓన్లీ ఇఫ్ ద శాలరీ మీట్స్ ద మినిమం థ్రెషోల్డ్. ఉద్యోగం వచ్చిన తర్వాతే ఫీజు కట్టాలి, అప్పటి వరకు ఉచితం. మసాయి స్కూల్ రెప్యుటేషన్ అండ్ రియాలిటీ, ఎఫెక్టివ్ బట్ ఎగ్జాస్టింగ్. ప్లేస్మెంట్ రేట్ 94%. కానీ డ్రాప్ అయ్యే వాళ్ళకే కొంతమందికి ఆరంభ సూరత్వం ఉంటుందన్నమాట. ఆరంభ సూరత్వం అంటే మొదట్లో అన్నీ చేసేస్తూ ఉంటారు, తీరా పని అప్పచెప్తే మాత్రం సతికిలు పడుతుంటారు. అట్లాంటి బ్యాచ్కి మసాయి సెట్ అవ్వదు, ఈవెన్ మా దగ్గర కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే చదవాలా, చేయాలి అంతే. ప్రోస్ ఏంటి, హైలీ ఎఫెక్టివ్ ఫర్ కెరియర్ ట్రాన్సిషన్స్. మీరు దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ మసాయిలాగానైతే సివిల్ ఇంజనీరింగ్ టు సాఫ్ట్వేర్, లేకపోతే మెకానికల్ టు సాఫ్ట్వేర్, లేకపోతే డిగ్రీ టు సాఫ్ట్వేర్, ఏదైనా ఓకే. నీకు 11 గంటల కమిట్మెంట్ కానీ ఇస్తే నీకు బేసికల్ లాజికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ స్కిల్స్ ఉంటే నీకు సాఫ్ట్వేర్ జాబ్ పక్కాగా వస్తుంది. కానీ దీంట్లో చెడు ఉందని చెప్పాను కదా, హై ఇంటెన్సిటీ లీడ్స్ టు సిగ్నిఫికెంట్ డ్రాప్ అవుట్ లీడ్స్. ఆరంభ సూరత్వంతో ఊపుకుంటూ పోయినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే అలా చదవలేరు, ఒత్తిడిని తట్టుకోలేరు, వారు మధ్యలోనే ఆగిపోతారు. సో నెక్స్ట్ ఆల్మా బెటర్. ఇదేంటంటే వీళ్ళు లోన్ ఇప్పిస్తారు, లోన్ ఇప్పించిన తర్వాత ఈఎంఐ ప్రాసెస్ ఉంది. బెస్ట్ ఫర్ బిగినర్స్. మసాయి లాంటి దాన్ని ఇంటేనే భయపడిపోయే బ్యాచ్ ఉంటారు కదా, కొంచెం రిస్క్ తక్కువ ఉన్నదంటే ఏంటి అనేది ఉన్నదంటే ఇది కొంచెం బెటర్. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా దీని మీద కూడా పెట్టున్నారు, కానీ బట్ ఉన్నదంటే ఇది కొంచెం బెటర్ అనమాట. బెంగళూరు బేస్డ్ ఇది కూడా. గెయిన్ రెప్యుటేషన్ అమాంగ్ స్టూడెంట్స్ ఇంటిమేటెడ్ బై మసామ్ ఎక్స్ట్రీమ్ షెడ్యూల్ ఫోకసెస్ స్ట్రాంగ్లీ అండ్ డేటా సైన్స్ అండ్ ఏజెంటిక్ AI మీద వీళ్ళు దృష్టి పెడతారనమాట. మసాయి స్కూల్ అంత కఠినంగా ఉండదు, కానీ మెల్లగా నేర్చుకునే వరకు ఇది కాస్త మంచిది. సో నెలకి 10,000 చొప్పున సులభ వాయిదాల్లో కట్టుకోవచ్చు. 24 months పే చేసుకున్నట్లయితే జాబ్ వచ్చిన తర్వాత పట్టుకోవచ్చు అనమాట. అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ ద జాబ్ ఆఫర్ ఈస్
5 lakhs అండ్ అబోవ్ వస్తేనే మీరు అమౌంట్ కట్టుకోవాలన్నమాట. సో ఆల్మా బెటర్లో సపోర్ట్ అండ్ డెప్త్ బాగానే ఉంటుంది, సందేహాలు తీర్చుకోవడం. లైక్ టెక్నికల్ డెప్త్ ఈజ్ మోడరేట్, ఐడియల్ ఫర్ ఎంట్రీ లెవెల్. ద స్టార్ ఫీచర్ ఈస్ లైవ్ డౌట్ సపోర్ట్ విత్ 20 to 30 minutes రెజల్యూషన్ టైం అనేది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. మీకు ఏ డౌట్ వచ్చినా 20 నిమిషాల్లో క్లియర్ చేసేస్తారు. బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా యాక్సియో జాబ్ అని చెప్పేసి మరో కంపెనీ ఉంది. వీళ్ళు డేటా స్ట్రక్చర్స్ అల్గరిథంలో స్పెషలిస్టు. ఎవరైతే టైర్ 2 టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజీలో చేరి డిఎస్ఏ ద్వారా మ్యాంగ్ కంపెనీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి యాక్సియో జాబ్ అనేది ఒక ఇంపార్టెంట్ కంపెనీ. మీరు అక్కడి నుంచి ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. టార్గెటెడ్ ఎట్ స్టూడెంట్స్ హూ స్ట్రగుల్ విత్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. దేర్ కోర్ స్ట్రెంత్ ఈజ్ స్పెషలైజ్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ ట్రైనింగ్. సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలలో అడిగే కష్టమైన ప్రశ్నలకు ఇక్కడ బెస్ట్ కోచింగ్ ఇస్తారు. సో యాక్సియో జాబ్ ప్లేస్మెంట్ పవర్, ఎఫెక్టివ్ ఇన్-హౌస్ ప్లేస్మెంట్ టీమ్స్ అనేవి వెళ్ళుకున్నాయి. సొంత ప్లేస్మెంట్ టీమ్స్తో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా ప్యూర్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మోడల్. పే నథింగ్ అంటిల్ ద 5 లక్షల ప్యాకేజ్ వచ్చేదాకా మీరు ఏమీ పే చేయబడలేదు. యావరేజ్ ప్యాకేజ్ అనేది దీంట్లో కాస్త ఎక్కువ ఉంది, ఎందుకంటే డిఎస్ఏ అంటేనే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. 8 నుంచి 9 లక్షల వరకు ప్యాకేజ్ వస్తుంది. కోడింగ్ అసలు రాకపోయినా ఇక్కడ సులభంగా నేర్చుకోవచ్చు. టీచింగ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సో కోడింగ్ నింజాస్ అండి, కెరియర్ క్యాంప్ అని ఉందన్నమాట. బ్యాక్డ్ బై ఐఐటి అల్యూమిని, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నేమ్స్ ఇన్ ఎడ్యుటెక్. ఫ్యాకల్టీ కన్సిస్టింగ్ ఆఫ్ టాప్ టైర్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ఐఐటి బ్యాక్గ్రౌండ్స్. సబ్జెక్ట్ డెప్త్ చాలా బాగుంటుంది, కానీ ఆల్మా బెటర్ కంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సో కోడింగ్ నింజాస్ అనేది సపోర్ట్ వర్సెస్ కంటెంట్. కంటెంట్ ఈజ్ కింగ్ బట్ సపోర్ట్ వ్యారీస్. కంటెంట్ సూపర్, కానీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మీ చేతిలో ఉంటుంది. కోడింగ్ నింజాస్లో పే 15% ఆఫ్ ది సిటీసీ, క్యాప్ రేట్ 3 lakhs ఆఫ్టర్ ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ సపోర్ట్ యాక్ట్స్ మోర్ లైక్ ఏ రెఫరల్ నెట్వర్క్ దాన్ ఏ గ్యారంటీ. స్టూడెంట్స్ మస్ట్ బి సెల్ఫ్ డ్రివెన్. మీరు వాళ్ళు ఇంటర్వ్యూకి మాత్రమే పంపిస్తారు, కంపెనీలు రెఫర్ చేస్తారు, కానీ ఇంటర్వ్యూ కొట్టాల్సిన బాధ్యత అయితే మీదే. తర్వాత న్యూటన్ స్కూల్ అని చెప్పేసి వీళ్ళు కూడా కొంత బెంగళూరులో, వీళ్ళు యాక్చువల్గా రిషీవుడ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఢిల్లీలో పెట్టారు. ఇప్పుడు బెంగళూరు, పూణే కూడా వచ్చారు. కానీ కొంత పెద్ద కంపెనీలు అనేది కళ ఉంటే జాగ్రత్త అవసరం. దీని మీద కొంచెం నెగిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. టార్గెట్ కెరియర్ స్విచెస్ ఎయిమింగ్ ఫర్ హై అండ్ ప్రొడక్ట్ కంపెనీస్. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 6,50,000 per annum విత్ జీరో అప్ఫ్రంట్ ఫీ మోడల్. పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవడానికి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. జీరో అప్ఫ్రంట్ ఫీజు విధానం ఇక్కడ కూడా ఉంది, న్యూటన్స్లో కూడా ఉందన్నమాట. ఫేస్ క్రిటిసిజం పబ్లిక్ ఫోరమ్స్ రిగార్డింగ్ ఇన్స్ట్రక్టర్ క్వాలిటీ మీద ఇక్కడైతే చాలా నెగిటివ్ కామెంట్స్ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో వీళ్ళు లోన్ ప్రాసెస్ అంతా కూడా అవుట్ సైడ్ చేసిన వల్ల ఒక్కసారి మీరు ఇరుక్కోపోయారంటే ఇంక మొత్తం మీద పేమెంట్ అయితే కట్టాల్సి వస్తుందని చెప్పేసి పిల్లలు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టున్నారు. సో క్లారిఫికేషన్. సో స్కేలర్ అకాడమీ ఇది పిఏపి ప్లాట్ఫామ్ కాదు, మసాయి లాగా. వీళ్ళు ముందుగానే డబ్బులు పే చేస్తారు. కాకపోతే మీరు ప్రొఫెషనల్స్కి ఉంది, అక్కడ యూజీకి పీజీకి అన్ని రకాలుగా ఉంది. స్కేలర్ అనేది వెరీ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్. ఎట్టబడితే అటు అడ్మిషన్స్ తీసుకోరు, చాలా నమ్మదగినటువంటి సంస్థ. పిల్లలు ఎంత క్వాలిటీగా ఉన్నారంటే నాకు తాపర్లో కనిపించారు అట్లా కొంతమంది పిల్లలు. అంత క్వాలిటీ పిల్లల్ని చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చూశాను నేను. స్కేలర్ ఈజ్ సూపర్ అండ్ సో గుడ్. ఆఫన్ కన్ఫ్యూజ్డ్ విత్ మసాయ్, బట్ ద మోడల్ ఈజ్ డిఫరెంట్. వీళ్ళు ముందుగానే పేమెంట్ తీసుకుంటారు. ఇందులో చేరాలంటే ముందే డబ్బులు కట్టాలి లేదా లోన్ తీసుకోవాలి. సో స్కేలర్ అనేది ప్రొఫెషనల్స్ చాయిస్. మామూలుగా మీరు బీటెక్లో చేరాలనుకున్నా ఇది టఫే, 100 మంది అప్లై చేసుకుంటే ఓన్లీ 2కే వస్తుంది. స్కేలర్లో వచ్చిందంటే మీకు 25 లక్షల రూపాయల ఉద్యోగం కన్ఫామ్, ఇందులో ఏం డౌట్ లేదు. ఓకే, అంటే ఈక్వలెంట్ 888 అని చెప్పొచ్చు. మోడల్ అండ్ క్వాలిటీలో బాగుంది వీళ్ళది. సో మిడ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అరౌండ్ 92% అట్టుగానుంటే వీళ్ళు డైరెక్ట్ సీట్ దొరుకుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. పర్టికులర్గా సిబిఎస్ఈ అండ్ ఇంటర్నేషనల్ సిలబస్ వాళ్ళు మాత్రం ఇక్కడ సూపర్గా సూట్ అయిపోతారు, నార్మల్ కాలేజీల కన్నా కూడా. సో మనం దానికి గైడెన్స్ కూడా చేస్తాం. మెయింటైన్స్ ద హైయెస్ట్ రెప్యుటేషన్ ఫర్ ఇంజనీరింగ్ డెప్త్, ఐడియల్ ఫర్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ హ్యావ్ ఏ జాబ్ బట్ వాంట్ టు క్రాక్ టాప్ టైర్ ప్రొడక్ట్ రోల్స్. వీళ్ళంతా కూడా ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీదే ఉంటారు. అంత ఫంక్షనల్ రోల్స్ మీద వీళ్ళు ఎక్కువ ట్రైన్ చేయరు, మొత్తం ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద వీళ్ళు ట్రైన్ చేస్తారు. సో ఒకసారి చూడండి, ర్యాంకింగ్ బై టెక్నికల్ డెప్త్. అన్నిటికన్నా హైయెస్ట్ టెక్నికల్ డెప్త్ వచ్చేసి వెరీ హై ఫర్ ప్రొఫెషనల్స్ 100% స్కేలర్ అకాడమీ. మసాయి వచ్చేసి హై రిగరస్, ఎక్కువ టైం కష్టపడాలి. దీని యొక్క సిలబస్లో టెక్నికల్ డెప్త్ వచ్చేసి 85%. యాక్సియో జాబ్ అండ్ కోడింగ్ నింజాస్ తీసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ డిఎస్ఏ ఫోకస్గా ఉంటుంది. సిలబస్ యొక్క డెప్త్ 75% ఉంటుందండి. ఆల్మా బెటర్ వచ్చేసి 60% ఉంటుంది. మోడరేట్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో స్టూడెంట్ రిస్క్ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు న్యూటన్స్లో లోన్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్మా బెటర్లో రిస్క్ తక్కువ, లో థ్రెషోల్డ్, తక్కువ ప్యాకేజ్ ఉంటుంది. మసాయిలో వచ్చేసి
అలసిపోయే రిస్క్ ఎక్కువ, కష్టపడే పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళు తట్టుకోలేరు. స్కేలార్ హై రివార్డింగ్, రిస్క్ తక్కువగా ఉండాలంటే ఆల్వా బెటర్, కష్టపడే తత్వం ఉంటే మసాయి. విద్యార్థుల అంతరంగం స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏముందంటే రెస్పెక్ట్ ద అవుట్కమ్, ఫియర్ ద స్ట్రెస్. మీరు అవుట్కమ్ని మీరు ఇష్టపడినట్లయితే స్ట్రెస్కి ఎదుర్కొని మసాయిలో చేరితే మీకు కన్ఫర్మ్గా జాబ్ వచ్చేస్తుంది. ఆల్మా బెటర్, హై ట్రస్ట్ ఇన్ అఫోర్డబిలిటీ, తక్కువ ఫీజులు అయిపోవాలంటే ఆల్మా బెటర్. యాక్సియో జాబ్, కెరియర్ రీస్టార్ట్, ఆల్రెడీ జాబ్లో ఉండి రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యాక్సియో జాబ్ బాగుంటుంది. న్యూటన్ స్కూల్స్ వచ్చేసి క్రెడిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, డిస్పైట్ వాళ్ళైతే మామూలుగా అడ్మిషన్లు అయితే తీసుకుంటున్నారు కానీ న్యూటన్ స్కూల్లో క్రెడిబిలిటీ ఇష్యూస్ డిస్పైట్ గ్రోత్. సో స్ట్రాటజిక్ సమ్మరీ ఫర్ ది స్టూడెంట్స్, పిక్ వన్ ఆఫ్ దట్ ఫిట్స్ యువర్ పర్సనాలిటీ. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వర్తిస్తుందంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత కూడా దీంట్లో చేరచ్చు. మసాయిలో నాన్ సిఎస్సి ఫ్రెషర్స్కి బెస్ట్ ఉంటుంది. సిఎస్సి ఫ్రెషర్స్ అయినా కానీ మీరు ఒకసారి మసాయిలో క్రాక్ కొట్టారంటే, మీరు ఆ 11 గంటలు కష్టపడ్డారంటే మీ ఊర్లో ఉండి చదువుకున్నా మీకు జాబ్ అనేది కన్ఫామ్ వస్తుంది. ఐటీ మార్కెట్ ఏటన్నా పోని ఆ 20%కి ఎట్లయినా జాబ్స్ ఉంటాయి. మీరు మసాయిలో చేస్తే ఆ 20%లోకి వచ్చినట్టే. హై ఇంటెన్సిటీ. ఆల్మా బెటర్, రిస్క్ యావరేజ్ బిగినర్స్, వాల్యూ ఫర్ మనీ. యాక్సియో జాబ్, టైర్ 2 and 3 స్టూడెంట్స్, కెరియర్ రీస్టార్ట్. కోడింగ్ నింజాస్, ఇంటర్మీడియట్ కోడర్స్ అండ్ బ్రాండ్ వాల్యూ. సో బిఫోర్ యూ సైన్, ఏదైతే మీరు అగ్రిమెంట్ సైన్ చేయాలనుకుంటారో 12 గంటలు నేను చదవగలను లేదని చెక్ చేసుకోవాలి. మసాయి అయితే డూ ఐ నీడ్ బేసిక్ కోడింగ్ హెల్ప్ కావాలనుకుంటే మాత్రం ఆల్మా బెటర్, యాక్సియో జాబ్కి వెళ్ళాలి. హ్యావ్ ఐ రీడ్ ద ఐఎస్ఏ కాంట్రాక్ట్ రిగార్డింగ్ లే ఆఫ్స్. ఒకవేళ మీరు చేరిన తర్వాత లే ఆఫ్స్ అయిపోతే ఏంది పరిస్థితి అన్నది ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయనేది చూసుకొని మీరు సంతకం పెట్టాలి. అగ్రిమెంట్ పేపర్స్ జాగ్రత్తగా చదవండి. లే ఆఫ్ అయితే పరిస్థితి ఏంటో తెలుసుకొని తర్వాత మీరు అగ్రిమెంట్లో ముందేయాలి. సో యువర్ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవాయిడ్స్. పిఏపీ మోడల్ హ్యాస్ ఓపెన్ డోర్స్ ఫర్ థౌజండ్స్. మీ కెరియర్ మీ చేతుల్లోనే ఉంది. ద టెక్ ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ రిగార్డ్లెస్ ఆఫ్ డిగ్రీ. చూస్ ద వెహికల్ దట్ మ్యాచెస్ యువర్ డ్రైవింగ్ స్పీడ్. నేను ఎంత డ్రైవింగ్ స్పీడ్లో తోలగలనో అంతమంది వాళ్ళు మీరు తీసుకోండి. మీరు మసాయికి సూట్ అయితే మసాయి తీసుకోండి, లేకపోతే స్కేలార్కి సూట్ అయితే స్కేలార్ తీసుకోండి. ఏమీ అర్థం కాకపోతే ఎడ్యూ9ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోస్ వింటుండే, లేదా మా పెయిడ్ కెరియర్ గైడెన్స్ కానీ వస్తే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని మీకోసం మేము పికప్ చేసి పెడతాం. డిగ్రీతో పని లేదు, స్కిల్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది మీ సొంతం. సో ఈ యొక్క న్యూ ఏజ్ స్కూల్స్ లేదా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ స్కూల్స్ అనేవి చాలా ఉన్నాయండి. మోసం చేసేటువంటి వాళ్ళు కూడా దీంట్లో చాలామంది ఉన్నారు. సిబిఐటికి తెలంగాణలో ఉన్నటువంటి లాస్ట్ కాలేజీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కాలేజ్ సైజుని బట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా 100 ఎకరాల్లో ఉన్నటువంటి కాలేజీలు పనికిమాలిన కాలేజీలు చాలా ఉన్నాయి. కేవలం 5-6 ఎకరాల్లో ఉన్నటువంటి కేఎంఐటి లీడింగ్లో ఉంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ అబౌట్ ద రెప్యుటేషన్, వాట్ దే హ్యావ్ డన్, హౌ ద రిక్రూట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్, హౌ దే ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్. అడ్డగోలుగా 50% వచ్చినా పర్లేదు, జేఈలో 60% వచ్చినా పర్లేదు, 70% వచ్చినా పర్లేదు, ఎంత వచ్చినా మా దగ్గరికి వచ్చేసి డబ్బులు కట్టేటువంటి ఈ న్యూ ఏజ్ కాలేజెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది కొత్తగా ఉండటం వల్ల ఎక్కడ మార్కెట్లో వాళ్ళకి పేరెంట్స్కి అవైలబుల్ అందుబాటులో కంటెంట్ లేక లాస్ట్ ఇయర్ కూడా చాలా చీటింగ్ జరిగింది. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే ఈ మార్కెటింగ్ జిమ్మిక్స్ పడిపోయి చాలామంది పేరెంట్స్ నష్టపోయినట్టుగా మనకి రిపోర్ట్స్ అంతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎడ్యూ9 ఎప్పటికప్పుడు మీకు సవివరమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉంది. ఓన్లీ కట్ ఆఫ్ మీరు క్యాంపస్కి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్నటువంటి మీరు క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు, వాళ్ళు సోది చెప్తారు, మేము ఫుల్ స్టాక్ చెప్తున్నాము, ఇంకోటి చెప్తున్నాం అని చెప్పేసి. సోది ఫుల్ స్టాక్ వద్దు. అక్కడ చదివేటువంటి పిల్లలు మీ జేఈ ర్యాంక్ ఎంత అని అడగండి. మీరు కాలేజీకి వెళ్తారు కదా, ఎక్కడైతే మీరు ఈ సోకాల్ డబ్బా కాలేజీకి వెళ్ళినప్పుడు విద్యార్థులతో ఒక 10 మంది మాట్లాడారు అనుకోండి, 10 మంది జేఈ స్కోర్ అడగండి, మొత్తం చాలా డల్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అంటే జనరల్గా వాళ్ళు ఎక్కడా సీట్లు రానటువంటి బ్యాచ్ మొత్తాన్ని టార్గెట్ చేసి తీసుకుపోయి పెట్టేసుకుంటున్నారు. పిల్లలకు కూడా ఏంటంటే ఈ బాధ అంతా ఎందుకురా, జేఈ కొట్టడం ఎందుకు, ఎంసెట్ కొట్టడం ఎందుకు, ఈ బాధ అంతా ఎందుకు, ఈ న్యూ ఏజ్ పేరు అని చెప్తే పేరెంట్స్కి దీని గురించి ఎంక్వైరీ చేయడం రాదు, మనం అడ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని మోసపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త మిత్రులారా. సో ఎడ్యూ9 అనేది ఎప్పుడు కూడా ఒక వాచ్ డాగ్ లాగా ఉండి నిరంతరం మీకు నిజాలని మీ దాకా చేర్చడంలో ముందుంటుంది. మేము కూడా కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నాం, 10,000 రూపాయలు తీసుకుంటున్నాం, కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాం. మీకు ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో చేరండి. ఇంతవరకే మా రోల్. ఏ కాలేజీకి కూడా మేము లేనాదేనా కుచ్బీనే హమారేకు. మీరు ఏదైతే ఉంటుందో మేము మీ స్కిల్స్ ప్రకారంగా మీకు ఉన్నటువంటి ప్రకారంగా వాస్తవాన్ని మీకు ప్రజెంట్ చేస్తాము. ఆ వాస్తవం అనేది చెప్పకుండా అడ్మిషన్ చేయము. మా దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని వీ ఎంకరేజ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు గో టు ద కాలేజ్ అండ్ టాక్ టు ద స్టూడెంట్స్. ఈ న్యూ ఏజ్ కాలేజ్కి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు పోయినప్పుడు వాళ్ళు ఏం చదువు చెప్తున్నారనే మాట మాడొద్దు. మీ జేఈ స్కోర్ ఎంత అని అడగండి, మీ ఎంసెట్ ర్యాంక్ అని అడగండి. మోస్ట్లీ ఎక్కడా ఫిట్గా అనేటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి సంస్థలు ఏదైతే ఉంటాయో
అటువంటి సంస్థల్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మాత్రం చాలామంది మెరిట్ స్టూడెంట్స్ కూడా కొంతమంది తెలియకపడ్డారు. ఈ 10 మందిలో ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి వాళ్ళు సిబిఐటి కాలేజీలను కూడా వదిలిపెట్టేసి ఈ యొక్క పిచ్చి కాలేజీలో చేరినట్టుగా మా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో అప్రమత్తంగా ఉండండి. నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూవేజ్ జనరేషన్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నటువంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం నేను మీకు హామీ ఇవ్వగలను, మీరు దోపిడీకి గురి కాకుండా నేనైతే చేయగలను. అది మా దగ్గరికి 10,000 కట్టి మీరు రావచ్చు, రాకుండా ఉండొచ్చు. మీ యొక్క ఫైనాన్షియల్ డెసిషన్, మీకు ఆర్థిక స్తోమత ఉంటే రండి. లేకపోయినప్పుడు కూడా 99% మంది పేరెంట్స్ నా వీడియోల ద్వారా ఎన్లైట్ అనేది సొంతంగా ఆప్షన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఏదైనా స్పెషల్గా అడిషనల్ గైడెన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆ రకంగా స్తోమత భగవంతుడు మీకు ఇచ్చినట్లయితే మీరు రండి తప్ప అందరు రావాలని ఏం లేదు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఈ న్యూవేజ్ కాలేజెస్ యొక్క మాయలో పడి మోసపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ స్నేహితులు, పిల్లలు అనుకోండి, లేకపోతే మీ స్నేహితులకు అనుకోండి, తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.